జిల్లెళ్లగూడలో మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో మహిళతో గురుమూర్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. గురుమూర్తి ఫోన్లో మరో మహిళతో చనువుగా ఉన్న ఫోటోను గుర్తించారు. నంద్యాలకు చెందిన మాధవి సంక్రాంతి పుట్టింటికి వెళతానని అడగడంతో తన సోదరి ఇంటికి వెళదామని భర్త గురుమూర్తి పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇరువురికి మధ్య గొడవ తీవ్రమైనట్లు తెలుస్తుంది. మెడలో తాలి తెంపి భర్త ముఖాన మాధవి కొట్టడంతో గోడకేసి బలంగా గురుమూర్తి ఆమెను కొట్టినట్లు తెలుస్తుంది. తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కర్లు ఉడికించి చెరువులో పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో అంగీకరించారు. మాధవి మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త అంశాలు దీంట్లో వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించి మర్డర్ జరిగినట్టుగా కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తన భర్తే చంపి ఉంటాడనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పటి వరకు జరిపినటువంటి పోలీసుల ప్రాథమిక విచారణలో భర్త వ్యవహారానికి సంబంధించి పోలీసులను కూపిలాగినప్పుడు నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. గురుమూర్తి ఫోన్ ని పోలీసులు స్వాధీనపరుచుకొని ఆ ఫోన్ ని చెక్ చేయడంతో ఇతర మహిళతో తను చనువుగా కొన్ని పర్సనల్ ఫొటోస్ పోలీసులకు లభించడంతో ఆ ఫోటోలన్నీ కూడా సేకరించి ఈ ఎవరైతే చనిపోయినటువంటి బాధితురాలు కుటుంబ సభ్యులకు కూడా ఈ అమ్మాయి ఎవరు, గురుమూర్తితో కలిసి ఫోటో దిగినటువంటి అమ్మాయి ఎక్కడుంటుంది, మీకేమైనా పరిచయం ఉందా, గతంలో నుంచి గురుమూర్తి ఈ భార్యని చంపి ఈవిడతో ఏదైనా రిలేషన్ కలుపుకోవడం కోసమే ఈ భార్యను హతమార్చి ఉండవచ్చా అనే ఒక కోర్టులో కూడా పోలీసులు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి వివరాలు సేకరిస్తా ఉన్నారు. గురుమూర్తి ఇటు పెళ్లి అవ్వక ముందు అతను ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అమ్మాయి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళు రెంట్ పర్పస్ పైన మీర్పేట జిల్లెలగూడలో వచ్చి నివాసం ఉంటున్నారు. పెళ్లి కంటే ముందు నుంచి పెళ్లి తర్వాత కూడా ఈ ఫోన్ లో దొరికినటువంటి అమ్మాయితో ఈ గురుమూర్తి అనే నిందితుడు ఇల్లీగల్ రిలేషన్ కొనసాగిస్తా ఉన్నాడంటూ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం చేసి పిల్లలే లేనటువంటి ఒక సమయాన్ని చూసుకొని పండుగ సందర్భంగా భార్యను హత్య చేసి ఈ డెడ్ బాడీ దొరకకుండా చేసి ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఈ రకంగా చేసి ఉంటాడా అనే దానిపై కూడా మీర్పేట్ పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగాయి. అనుమానాలన్నీ కూడా క్లారిటీ కోసం గురుమూర్తి తరఫున కుటుంబ సభ్యులు, ఇటు మాధవి తరఫున ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా క్వశ్చన్ చేసి ఈ అమ్మాయిని ఏమైనా గుర్తుపడతారా, అమ్మాయి కాంటాక్ట్ ఏమైనా దొరుకుతుందా, ఆ అమ్మాయితో సంప్రదింపులు చేస్తే అమ్మాయి ఏమైనా వివరాలు ఇస్తారా, ఎందుకంటే గతంలో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఉన్నాడు కాబట్టి అమ్మాయితో ఏదైనా పెళ్లి చేసుకుంటానని ఈ భార్యని చంపబోతా ఉన్నానని, తనకు ఈ భార్య ఇష్టం లేదు నీతో కలిసి ఉండాలని ఆ రకమైనటువంటి ఏదైనా మెసేజ్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ రకంగా అమ్మాయితో మాట్లాడినటువంటి కన్వర్సేషన్స్ ఏవైనా దొరికితే మాత్రం ఈ అమ్మాయి కోసమే భార్యను వదిలించుకోవడం కోసం భార్యను చంపి ఉండవచ్చు అనే ఒక కోణంలో కూడా పోలీసులు కొన్ని అనుమానాలు కలిగాయి. వాటన్నిటిపైన పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. దర్యాప్తులో గురుమూర్తి ఫోన్ లో దొరికినటువంటి అమ్మాయిల ఫోటోలన్నిటిపై కూడా దృష్టి పెట్టినటువంటి మీర్పేట్ పోలీసులు అనేక వైపుల నుంచి కూడా ఈ అమ్మాయి ఎవరనే కోణంలో కూడా దాని విచారణ జరుపుతా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. రండి